సూర్యకి ఆ అమ్మాయిల బ్యాచ్ 5 అని తెలిసాక అందులో 3 ఎలానో చనిపోయారు కాబట్టి మిగతా 2 కోసం కనుక్కుంటాడు. కానీ వాళ్ళు 1 వారం నుంచి కాలేజీకి రారు. వాళ్ళ హౌస్కి వెళ్ళి అడుగుతాడు, కానీ వాళ్ళు కూడా మా అమ్మాయిలు కనిపిస్తలేదు, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామని అంటారు. ఆ 2 అమ్మాయిలలో ఒకరి పేరు సుమ, ఇంకొకరి పేరు కావ్య. సుమ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పింది సూర్య అమ్ముతాడు, కానీ కావ్యకి పేరెంట్స్ ఉండరు. వాళ్ళ అమ్మమ్మ కనిపించట్లేదని చెప్తుంది, కానీ సూర్యకి ఆమె అబద్ధం చెప్తుందని అనుమానం వస్తుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్య కేసు కోసం ఇంకా లోతుగా చూడాలని హాస్టల్ యొక్క సీసీ కెమెరాస్ చెక్ చేస్తాడు. ముందు చనిపోయిన 3 అమ్మాయిలు వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ రూమ్స్కి ఎవరైనా వచ్చారేమని చెక్ చేస్తాడు, కానీ ఎవరు రారు. వాళ్ళు వెళ్ళి వచ్చినదే ఉంటుంది సీసీ కెమెరాలో. అయితే సూర్య వాళ్ళ రూమ్స్ కూడా చెక్ చేస్తాడు. రూమ్స్లో వెనక వైపు ఉన్న కిటికీ నుంచి పగుళ్ళలో ఒక చెట్టుకి సంబంధించిన వేర్లు ఉంటాయి. ఆ హాస్టల్ వార్డెన్ని పిలిచి అడిగితే ఆయన ఇలా అంటాడు, ఏమో సార్, ఆ వేర్లు ఎన్నిసార్లు కట్ చేయించినా మళ్ళీ చాలా త్వరగా ఎదుగుతున్నాయి, పైగా ఈ 3 గదులకు మాత్రమే వస్తున్నాయి అని అంటాడు. సూర్య అది విని వెంటనే ఉన్న రూమ్స్ అన్నీ చూస్తాడు. వేరే రూమ్స్లో అలా ఏముండదు. ఎవరైతే అమ్మాయిలు చనిపోయారో వాళ్ళ రూమ్లలో మాత్రమే అలా ఉంటుంది. సూర్య హాస్టల్ వెనక్కి వెళ్ళి చూస్తాడు. కింద భూమి నుంచి ఒక చెట్టు వేర్లు పాకుతూ పైన చనిపోయిన అమ్మాయిల గదులకి కలుపుకొని ఉంటాయి. అయితే సూర్య ఎలా అంటాడు, ఎందుకని ఈ చెట్టు మొదల నుంచి తొలగించలేదు అని అడుగుతాడు. అందుకు వార్డన్, ఏమో నాకు తెలియదు సార్, మేము ఈ హాస్టల్ కట్టకముందు ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, అది ఇక్కడ ఊరి వాళ్ళు కొన్ని ఏవో కారణాల వల్ల తొలగించారు. అలా తొలగించాక ఈ స్థలం మేము తీసుకుని ఇక్కడ హాస్టల్ నిర్మించామని అంటాడు. అదంతా విని సూర్య సర్లే అనుకుని అది కామన్గా జరిగే విషయమేలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి 9:30 సూర్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది చేసింది సుమ వాళ్ళ పేరెంట్స్. సూర్య చెప్పండి అంటాడు. అందుకు వాళ్ళు, సార్ మా అమ్మాయి ఇంటికి వచ్చింది సార్, కానీ మా మాట ఏం వినట్లేదు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, మాకేం అర్థం కావట్లేదని అంటారు. సూర్య వెంటనే తనని అక్కడే ఉంచండి, నేను వస్తున్నా అని చెప్పి సూర్య అక్కడికి బయలుదేరతాడు. సూర్య సుమ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది. వెళ్ళి చూస్తే సుమ అమ్మ వాళ్ళు సుమని తాడుతో మంచానికి కట్టేసి ఉంచుతారు. ఏమైంది అని అడిగితే అందుకు వాళ్ళమ్మ ఎలా అంటుంది, ఏమో తెలియదు బాబు, వచ్చినప్పటి నుంచి పిచ్చిగా చేస్తుంది, నేను హాస్టల్కి వెళ్ళాలి అని అరుస్తుంది బాబు, మా మాట అస్సలు వినట్లేదు, అందుకే కట్టేశామని అంటుంది. ఈలోపు అక్కడికి ఒక స్వామీజీ వస్తాడు. సూర్య ఆయన చూసి, ఇతనెవరు, ఎక్కడికి ఎందుకు వచ్చాడని అడుగుతాడు. ఆయన, స్వామీజీ బాబు, అమ్మాయికి దయ్యం పట్టిందని అనిపిస్తుంది, అందుకే పిలిపించామని అంటారు సుమ వాళ్ళమ్మ. సూర్య కోపంగా, ఏంటండి ఈ కాలంలో కూడా ఇవన్నీ అని చిరాకు పడతాడు. మా అమ్మాయిని మేము కాపాడుకోవాలి కదా బాబు, నువ్వు కాసేపు పక్కన ఉండు, ఈ పూజ అయ్యేంత వరకు అని అంటారు సుమ వాళ్ళ నాన్న. వచ్చిన స్వామీజీ పూజ మొదలు పెడతాడు. పూజ అవుతున్నంతసేపు సుమ చాలా గట్టిగా అరుస్తూనే ఉంటుంది. తనని కట్టేసిన మంచం కూడా కదిలిపోద్ది. అందరూ గట్టిగా పట్టుకుంటారు. కాసేపటికి తను పడుకుండిపోద్ది. పూజ పూర్తవుద్ది. వచ్చిన మాంత్రికుడు, నేను చేసేదేమీ లేదు, మీ అమ్మాయిని ఒక ఆత్మ ఆవహించింది, అదే మీ అమ్మాయిని ఇలా చేస్తుంది, దాని నుంచి విడిపించాలి అంటే ఆ ఆత్మకి సంబంధించినది మీ అమ్మాయికి ముడిపడి ఉంది, అందుకే ఇలా జరుగుతుంది, అదేంటో త్వరగా కనుక్కొని నాశనం చేయండి, లేదంటే మీ అమ్మాయి మీకు దక్కదు అని అంటాడు. సూర్య ఇదంతా చూసి కొంచెం కంగారు పడతాడు. ఇది ఇలా ఉండగానే కావ్య వాళ్ళ అమ్మమ్మ సూర్యకి కాల్ చేసి ఏడుస్తూ ఎలా అంటుంది, బాబు నేను మీకు అబద్ధం చెప్పా, నా మనవరాలు కోసం తెలీదు అని చెప్పాను, నన్ను క్షమించండి, నేనే తనని దాచిపెట్టాను, తన ఫ్రెండ్స్ చనిపోవటం వల్ల తను చాలా బాధలోకి వెళ్ళిపోయింది, బయట వాళ్ళని ఎవరిని చూసినా భయపడుతుంది, అందుకే తనని ఇంట్లో దాచి ఉంచేసాం, ఇప్పుడు తను ఒక్కసారిగా నేను హాస్టల్కి వెళ్తున్నా అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎంత ఆపినా ఆగలేదు, తన చేష్టలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయని అంటుంది. వెంటనే సూర్య,
ఉండండి, నేను వెంటనే హాస్టల్కి వెళ్తానని చెప్పి సుమ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరతాడు. హాస్టల్కి వెళ్ళేసరికి 10:30 అవుతుంది. అక్కడికి వెళ్ళి హాస్టల్ లోపలికి వెళ్దామనుకున్న సూర్యకి ఒక్కసారిగా బయట ఒకటి చూసి ఆగిపోతాడు. అది హాస్టల్ బిల్డింగ్. గోడల మీద వెలుగు పడటం వల్ల ఒక నీడ బిల్డింగ్ మీద పడుతుంది. ఆ నీడ ఎలా ఉంటుందంటే అది ఒక పెద్ద చెట్టు. దాని కొమ్మలు హాస్టల్ మొత్తాన్ని కప్పేసి ఉంటాయి. ఒక పెద్ద కొమ్మ మాత్రం ఈ 5 అమ్మాయిల రూము కిటికీలు గుండా వెళ్తుంది. ఆ కొమ్మ మీద 3 శవాలు వేలాడుతూ ఉంటాయి. ఆ శవాలు పక్కనే మరొక 2 ఉరితాడులు ఖాళీగా కట్టేసి ఉంటాయి. అది చూసి సూర్య చాలా భయపడతాడు. పరిగెత్తుకుంటూ పై ఫ్లోర్కి కావ్య రూమ్కి వెళ్తాడు. వెళ్ళి డోర్ కొడతాడు, కానీ లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది. కిటికీ ఓపెన్ చేసి చూస్తే కావ్య ఫ్యాన్కి ఉరితాడు కట్టుకొని తన మెడ అందులో పెడుతూ ఉంటుంది. సూర్య ఎంత అరిచినా ఎంత పిలిచినా కావ్య అస్సలు వినిపించుకోదు. కావ్యకి అసలు సూర్య మాటలు కూడా వినపడవు. కానీ ఒక్కసారి సూర్య కళ్ళల్లోకి చూసి ఒక విచిత్రమైన నవ్వు నవ్వి కాలు కింద ఉన్న కుర్చీని తన్నేస్తుంది. కావ్య అక్కడికక్కడే చనిపోతుంది. కావ్యని కాపాడలేకపోయిన సూర్య బాధతో బయటికి వస్తాడు. బయటికి వచ్చిన సూర్య ఆ గోడ వైపు మళ్ళీ చూస్తాడు. ఇంతకుముందు ఖాళీగా కనిపించిన 2 ఉరితాడులలో ఒక తాడుకి మరొక శవం వేలాడుతుంది. ఇక ఒక తాడు మాత్రమే ఖాళీగా ఉంటుంది. సూర్యకి భయం పెరుగుద్ది. నిజంగానే దీని వెనక ఒక ఆత్మ ఉంది అని తెలుసుకుంటాడు. ఈ జరిగింది మొత్తం వెళ్ళి స్వామీజీకి చెప్తాడు. అది విన్న స్వామీజీ ఆశ్చర్యపోయి, అయితే ఆ దయ్యం ఇంకా బ్రతికే ఉందా అని అంటాడు. వెంటనే సూర్య, ఏ దయ్యం, దేనికోసం మీరు అంటున్నారని అడుగుతాడు. అందుకు స్వామీజీ, అది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని మొదలుపెట్టి చనిపోయిన అమ్మాయి కోసం, తన సమాధి మీద నాటిన మొక్క కోసం, అక్కడ జరిగిన చావుల కోసం, ఆ మొక్క ఎదిగి ఒక పెద్ద చెట్టుగా మారి కొన్ని ఆత్మహత్యలకు కారణమైన దానికోసం, దానిని ఆ ఊరు వాళ్ళు సమూలంగా నాశనం చేసింది, అన్ని విషయాలు సూర్యకి చెప్తాడు స్వామీజీ. చివరిలో స్వామీజీ ఎలా అంటాడు, అయితే అది ఇంకా నాశనం కాలేదు, ఆ చెట్టుకు సంబంధించిన ఏదో ఒకటి ఇంకా బయట ఉంది, అందుకే అది నాశనం కాకుండా ఇదంతా చేస్తుంది, త్వరగా దాన్ని కనిపెట్టి అది నాశనం చెయ్యి అంటాడు. కథ మొత్తం తెలిసిన సూర్య వెంటనే అక్కడి నుంచి ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కోసం అడిగి దాన్ని నరికివేశాక దాని కొమ్మలన్నిటినీ ఎక్కడ పడేశారని కనుక్కొని అక్కడికి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ ఏ విధమైన చెట్టు ఏమీ ఎదిగి ఉండదు. వెంటనే హాస్టల్ దగ్గరికి ఆ ఊరు పెద్ద మనిషిని తీసుకెళ్ళి హాస్టల్ వెనక ఉన్న చెట్టు చూపించి అది ఇదేనా అని అడుగుతాడు. అందుకు పెద్దయ్య, ఇది కాదు బాబు, అది చాలా భయంకరంగా ఉంటుంది, ఆ చెట్టును చూస్తూ ఉంటే ఏదో ఒక రూపాన్ని చూసినట్టు, ఎవరో మనల్ని చూసి నవ్వుతున్నట్టు, అంత భయంకరంగా ఉంటుందని అంటాడు. సూర్య ఎంత వెతికినా ఏమీ తెలుసుకోలేకపోతాడు. బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు స్పృహలోకి వచ్చిన సుమ తనని కట్టి ఉంచిన తాడులు తెంపుకొని హాస్టల్కి బయలుదేరుతుంది. అది తెలుసుకుని సూర్య కంగారు పడతాడు. సుమని కూడా కాపాడలేడం అన్న బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సూర్యకి ఒకటి గుర్తు వస్తుంది. ఈ చనిపోయిన అమ్మాయిల ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ 5 కలిపి దిగిన ఫోటోలు గుర్తుకు వస్తాయి. అందులో ఒక ఫోటోలో, వాళ్ళు గ్రూపుగా తీసుకున్న ఫోటోలో వెనక ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ ఆత్మకు సంబంధించింది కేవలం ఆ ఫోటోనే అని చెప్పి సూర్యకి అనుమానం వస్తుంది. వెంటనే సూర్య చనిపోయిన అమ్మాయిల ఇంటికి, సుమ ఇంటికి వెళ్ళి వాళ్ళు కలిపి ఉన్న ఫోటోలన్నీ చెక్ చేసి ఆ చెట్టు ముందు నుంచుని తీసుకున్న ఫోటోలు ఈ అమ్మాయిలు 5 దగ్గర ఉంచుకుంటారు. ఆ 5 ఫోటోలని సూర్య తీసుకుని హాస్టల్కి బయలుదేరుతాడు. హాస్టల్కి వెళ్ళిన సూర్య మళ్ళీ అదే నీడ గోడల మీద కనిపిస్తుంది. వెంటనే పైకి వెళ్ళి సూర్య డోర్ కొడతాడు, కానీ ఓపెన్ అవ్వదు. కిటికీ ఓపెన్ చేసి చూస్తాడు. సుమ సూర్య వైపు చూస్తూ అదే నవ్వు మళ్ళీ నవ్వుతుంది. వెంటనే సూర్య కూడా సుమ వైపు చూసి నవ్వుతూ ఆ ఫోటోలను బయటికి తీసి సుమ ముందే తగలబెట్టేస్తాడు. అది చూసిన సుమలో ఉన్న ఆత్మ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ గాలిలో కలిసిపోతుంది. సుమ స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. చివరికి సూర్య సుమాని కాపాడి ఆ ఆత్మహత్యలకి ముగింపు పలుకుతాడు. సుమ స్పృహలోకి వచ్చాక సూర్య ఆ ఫోటో కోసం అడుగుతాడు, అది ఎప్పుడు తీసుకున్నారు అని. అందుకు సుమ ఎలా అంటుంది, 5 సంవత్సరాల క్రితం కాలేజీ క్యాంపు కోసం ఈ ఊరు వచ్చాము, అప్పుడు తీసుకున్న ఫోటోనే అది అని అంటుంది.
కథ నచ్చితే లైక్ చేయండి గాయ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా లింక్ కూడా బయోలో ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. ముందు వీడియోస్ ఏమైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, క్లిక్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా చూడండి. థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ ఆల్.